హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. ఈ వీడియోలో మన టాలీవుడ్లో హ్యాట్రిక్ కాదు డబుల్ హ్యాట్రిక్ హిట్స్ సాధించిన హీరోలు ఎవరు, ఆ చిత్రాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. మన టాలీవుడ్లో 12 మంది హీరోలు ఉన్నారండి. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు, అక్కినేని నాగార్జున గారు, విక్టర్ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని, ఓల్డ్ హీరో వినోద్ కుమార్ గారు. ఈ 12 మంది హీరోలు డబుల్ హ్యాట్రిక్ సాధించారు వీరి కెరియర్లో. అయితే టాప్ నంబర్ 1 హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం ఈ ఫీట్ని త్రుటిలో మిస్ అయ్యారండి. 1997లో చిరంజీవి గారు దీన్ని మిస్ అయ్యారు. హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం వరకు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు మిత్రులు అనే సినిమాతో ఈ సినిమా ఫ్లాప్ కావడంతో డబుల్ హ్యాట్రిక్ని మిస్ అయ్యారు. నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ గారి గురించి చెప్పుకుంటే 1986లో బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ సాధించారు. 1986ని నందమూరి అభిమానులు నందమూరి నామ సంవత్సరం అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరంలో బాలయ్య బాబు 6 సినిమాలు విడుదల చేసి 6 హిట్లు సాధించారు. 1986లో బాలకృష్ణ సినిమాలు వచ్చేసి ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు. ఈ 6 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచి బాలయ్య కెరియర్ని మార్చేశాయి. అసలు ఆ రికార్డ్ అప్పట్లో ఎవరు సాధించలేని రికార్డ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నాగార్జున గురించి చెప్పుకుంటే 2002లో సంతోషం మన్మధుడు, 2003లో శివమణి, 2004లో నేనున్నాను, మాస్, 2005లో సూపర్, 2006లో శ్రీరామరాజ్యం వరకు 7 హిట్లు సాధించారు నాగార్జున గారు. 6 హిట్లు అయితే డబుల్ హ్యాట్రిక్ కట్టారు. కానీ డబుల్ హ్యాట్రిక్ దాటి మరో హిట్ని కూడా సాధించారు నాగార్జున గారు. నెక్స్ట్ విక్టర్ వెంకటేష్ గురించి చెప్పుకుంటే 1997లో ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, సూర్యవంశం, గణేష్, ప్రేమంటే ఇదేరా, రాజా, ఈ 6 సినిమాలు ఒకేసారి సీక్వెల్గా హిట్ కావడంతో డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అసలు సిసలైన డబుల్ హ్యాట్రిక్ అంటే విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటే 1997లో గోకులంలో సీత, 1998లో సుస్వాగతం, తొలి ప్రేమ, 1999లో తమ్ముడు, 2000లో బద్రి, 2001లో ఖుషి వరకు అన్ని హిట్లే. వరుస 6 హిట్లు సాధించి డబుల్ హ్యాట్రిక్ సాధించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పుకుంటే మిస్టర్ కల్లం, బ్రహ్మచారి 3, పేకాట పాపారావు, మేడం, అల్లురోడు, ఇలా డబుల్ హ్యాట్రిక్ సాధించారు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా. అయితే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రుటిలో మిస్ అయ్యారు, సేమ్ లైక్ చిరంజీవి లాగే. గంగోత్రి, ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు వరకు హిట్లు సాధించిన బన్నీ హ్యాపీ మూవీ ఫెయిల్తో ఆ ఫీట్ని త్రుటిలో మిస్ అయినట్టే చెప్పుకోవచ్చు. ఓల్డ్ హీరో వినోద్ కుమార్ గారు కూడా డబుల్ హ్యాట్రిక్ సాధించారు. జడ్జిమెంట్, కర్తవ్యం, మామగారు, భారత్ బంద్, మంచి రోజు, ఇలా డబుల్ హ్యాట్రిక్ సాధించారు వినోద్ కుమార్ గారు. నెక్స్ట్ మన న్యాచురల్ స్టార్ నాని గురించి చెప్పుకోవాలి. భలే భలే మొగాడివో, జెంటిల్మెన్, నేను లోకల్, నిన్ను కోరి, కృష్ణగాడి, వీర ప్రేమ గాథ, మజ్ను, ఈ 6 సినిమాలు హిట్ కావడంతో న్యాచురల్ స్టార్ నాని గారు కూడా డబుల్ హ్యాట్రిక్ సాధించి రికార్డు క్రియేట్ చేశారు. నెక్స్ట్ అసలు సిస్సలైన మన ఎంటైర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి. 2015లో టెంపర్ మూవీతో స్టార్ట్ అయిన ఎన్టీఆర్ గారి హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2015లో టెంపర్, 2016లో నాన్నకు ప్రేమతో, 2016లోనే జనతా గ్యారేజ్, 2017లో జైల్ లవకుశ, 2018లో అరవింద సమేత, 2022లో RRR, రీసెంట్గా వచ్చిన దేవర కూడా హిట్టే. వరుసగా 6 హిట్లు దాటి మరో హిట్టు దేవరతో రికార్డు క్రియేట్ చేశారు ఎంటైర్ ఎన్టీఆర్ గారు. ఇలా 12 మంది హీరోలు మన టాలీవుడ్లో డబుల్ హ్యాట్రిక్ సాధించారండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ని కమెంట్లో తెలియజేయండి, మీకు ఆ వివరాలు అందజేస్తాం.